ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో ఈ జీవము గల దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైనటువంటి టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి క్రీస్తు యేసు శిలువ రక్త సంబంధులైన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. బిడ్డలారా, అందరూ బాగున్నారా? క్షేమంగా ఉన్నారు కదా? మీరందరూ క్షేమంగా ఉండాలని అనునిత్యము మీ కొరకు, మీ కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే మీరు ఫోన్ చేసి అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పేసి ఏ అవసరతలైతే మాకు మీరు తెలియపరుస్తూ ఉన్నారో మీరు దాన్ని మేము సంఘపరంగాను అలాగే వ్యక్తిగతంగా కూడా మేము ప్రార్థన చేస్తున్నామని చెప్పడానికి కూడా నేను సంతోషిస్తూ ఉన్నా. మార్చి నెలంతా కూడా ఆయన రెక్కల నీడలో భద్రపరిచి ఏప్రిల్ మాసంలో మనలను ప్రవేశపెట్టిన దేవాతి దేవునికి రెండు చేతులు కూడా ప్రభు వైపు చాపి దేవునికి స్తోత్రయాగం చెల్లిద్దామా? స్తోత్రం 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 స్తోత్రం. 5వ తారీఖు రాత్రికాల సమయంలో మమ్ములను మీ యొక్క కుటుంబంలోనికి ఆహ్వానించినందుకు మరొకసారి మీ అందరికి కూడా నేను వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. బిడ్డలారా, మరి ఈరోజు నేను ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మీకు నేను తెలియపరచాలని ఒక ఆలోచన నేను కలిగి ఉన్నాను. అదేంటి అంటే మిస్టరీ బిహైండ్ పాసోవర్, అంటే పస్కా పండుగ యొక్క రహస్యం. లేకపోతే ఈరోజు నేను మీకు చెప్పేటటువంటి అంశం ఏంటంటే పస్కా పండుగలోని పరమార్థం ఏంటి అంటే, ఈ పండుగలు పాత నిబంధన గ్రంథంలో మనకి కనిపిస్తూ ఉంటాయి. అలాగే కొత్త నిబంధనలో కూడా సువార్తల్లో మనకి కనిపించడం మనం చూడగలుగుతూ ఉంటాం. ఏమండి, జ్యూస్ ఫెస్టివల్స్ అంటారు అన్నమాట అండి వీటిని. అయితే ఒక మాట మీకు చెప్పి నేను ముందుకు వెళ్ళాలనుకుంటూ ఉన్నాను. అదేంటి అంటే దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా బైబిల్ని చదువుతూ ఉంటారు. సేవకులు కానీ, విశ్వాసులు కానీ, అలాగే క్రైస్తవ వ్యతిరేకులు అందరూ కూడా బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉంటారు. నేను ప్రత్యేకముగా క్రైస్తవ సమాజానికి నేను చెప్పేటటువంటి మాటలు ఏంటని ఆలోచన చేస్తే, ముందు మనం బైబిల్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. బైబిల్ మనం చదువుతూ ఉన్నప్పుడు, ఒక అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు, లేకపోతే ఒక గ్రంథాన్ని మనం ప్రారంభించినప్పుడు ఈ గ్రంథం యొక్క ఉద్దేశం ఏంటి, లేకపోతే నేను చదువుతున్నటువంటి ఈ యొక్క అంశానికి సంబంధించినటువంటి దేవుని ఆలోచన ఏంటి అంటే, మీరు బైబిల్ ఎలా చదవాలి అంటే, ఇది ఎవరి గురించి, ఏమండి, ఎప్పుడు, ఎందుకు దేవుడు వ్రాశాడు, ఇది ఏ కాలంలో వ్రాయబడింది, ఎవరి గురించి రాయబడింది అనే విషయాలు మనకి తప్పకుండా తెలియాలి. మనం దేవుని వాక్యాన్ని కలగబోలం చేసి మనం దాన్ని ఇదే కరెక్టు అంటే దేవుని వాక్యము ఒప్పుకోదు. పరిశుద్ధ గ్రంథములో బిడ్డలారా, యెషయా గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనములో ఒక మాట ఉంది. కింద లైన్ మీరు చదవగలిగితే, యెహోవా వాక్యము కొంత ఇచట కొంత అచట మీకు వచ్చును అని దేవుని వాక్యంలో చూస్తాం. అంటే దీని అర్థం ఏంటంటే, దేవుని మాట, దేవుని వాక్యము కొంత ఇచట కొంత అచట. కొంత ఇచట అంటే అర్థం ఏంటి? కొంత ఇచట అంటే పాత నిబంధన గ్రంథంలో కొన్ని విషయాలు రాయబడ్డాయి. కొంత అచట అంటే ఇక్కడ వ్రాయబడినటువంటి విషయాలు అక్కడ కూడా మీకు రాయబడ్డాయి. అంటే ఇక్కడ సరిగా ఒకవేళ విశ్లేషణ ఇవ్వకపోతే అక్కడ కూడా ఉన్న విషయాలను మనం అర్థం చేసుకుని అప్పుడు ఆ వాక్యము యొక్క లేకపోతే ఆ అంశము యొక్క ప్రాధాన్యత ఏంటని చెప్పి మనం అర్థం చేసుకోవటానికి దేవుడు అక్కడ కూడా పాత నిబంధనలోను అలాగే కొత్త నిబంధనలోను కొన్ని అంశాలు, ఒకే విధమైన అంశాలు ప్రస్తావించబడుతూ ఉంటాయి. కాబట్టి పాత నిబంధన గ్రంథాన్ని మనం పట్టుకుని, పాత నిబంధనలో వ్రాయబడినటువంటి విషయాల్ని మనము పట్టుకుని ఇదే కరెక్ట్ అండి అని చెప్పి మనం అలాగ దాన్ని అన్వయించుకుని లేకపోతే దాన్ని మనం ఇది ప్రజలకు ఇలాగే మనం చెప్పాలి అనేటటువంటి విషయంలో మనం కాస్త జ్ఞానయుక్తముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, దేవుని బిడ్డలారా, దేవుడు పాత నిబంధన గ్రంథములో కొన్ని ప్రవచనాలు ఆయన చెప్పడం జరిగింది. ఈ ప్రవచనాలు నెరవేర్పు ఎక్కడ జరిగింది? కొత్త నిబంధనలో జరిగింది. ప్రవచనాలు ఎక్కడున్నాయి?
పాత నిబంధన గ్రంథంలో ఉన్నాయి. ఏమండి, మరి ఎక్కడ నెరవేరినాయి కొన్ని ప్రవచనాలు? కొత్త నిబంధన గ్రంథంలో నెరవేరినాయి. కొత్త నిబంధనలో కూడా కొన్ని ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాలు ఏంటంటే అంత్య దినములలో యేసుక్రీస్తు వారి యొక్క రాకడను గురించినటువంటి ప్రవచనాలు. అవి కొన్ని నెరవేరినాయి, కొన్ని నెరవేరుతూ ఉన్నాయి. కాబట్టి నేనేమంటానో చెప్పనా, దేవుని యొక్క వాక్యమును అక్కడే మనం పట్టుకుని ఆగిపోవటానికి వీల్లేదు. దీన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోకపోతే, బైబిల్లో ఒక మాట ఉంది కదా, అక్షరము చంపును, ఆత్మ జీవింపచేయును. అక్షరం అది అలాగే ఉంది కాబట్టి నేను అలాగే చేస్తాను అంటే దేవుని వాక్యం ఒప్పుకోదు. అక్షరం అంటండి చంపుతుంది, ఆత్మ ఏం చేస్తుంది? జీవింపచేస్తుంది. దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు అక్షరార్థకంగా చదవకూడదు. ఇదిగో దేవుని బిడ్డలారి, వర్తమానం వీక్షిస్తున్న బిడ్డలారి, చాలా జాగ్రత్త. దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు చెప్పండి, అక్షరార్థకంగా మనం చదవమనుకో, ఇది నీకు యూస్ఫుల్గా ఉండదు. దీన్ని ఆత్మీయంగా మనం ఆలోచన చేయాలి. దీని గురించి దేవుడు మనకి ఏమి చెప్పాలనుకుంటున్నాడో, దీని ద్వారా మనం ఏమి నేర్చుకోవాలి అనే విషయాలు మనం తెలుసుకోవాలి, ప్రియ దేవుని సంఘమా. కాబట్టి ఇక్కడ మీరు గమనించాలి. ఇక్కడ నేను ఈ యొక్క నెలలో ఈ కార్యక్రమాన్ని ఎందుకు ఈ వాక్యాలు మీకు నేను చెప్పటం ప్రారంభించాను అని ఆలోచన చేస్తే, బిడ్డలారా, ఒక మాట మీకు చెబుతాను. మనకి సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుందండి? అవండి, ఇదేంటండి పాస్టర్ గారు కొత్తగా అడుగుతున్నారంటే, సంవత్సరం ఎప్పుడు జనవరి నుంచి మనం ప్రారంభిస్తాం కదా. జనవరి, ఏమండి, జనవరి ఫిబ్రవరి లెక్కేసుకుని డిసెంబర్ వరకు మనకి ఎన్ని నెలలు ఉన్నాయి? 12 నెలలు ఉన్నాయి. అయితే యూదుల యొక్క క్యాలెండర్ వేరండి. యూదులు ఏమండి జనవరితో వారి యొక్క నెల ప్రారంభము అవదు. ఎప్పుడు ప్రారంభమవుతుంది అని ఆలోచన చేస్తే, మార్చి ఏప్రిల్ మాసములో వారి యొక్క మొదటి నెల ప్రారంభమవుతుంది. చాలా జాగ్రత్తగా వినండి. మార్చి ఏప్రిల్ మాసములో వారి యొక్క ప్రారంభపు నెల ప్రారంభమవుతుంది. సంవత్సరంలో మొదటి నెల ఏంటి అంటే, దేవుని బిడ్డలారా, నిస్సాను లేకపోతే అబీబ్ అనేటటువంటి నెల వారి యొక్క ప్రారంభపు నెల. అంటే ఈ నెలలోనే ఏమండి వారి యొక్క మొదటి నెల ప్రారంభించబడింది. చాలా జాగ్రత్తగా వినండి. ఏమండి, ఇప్పుడు ఈ నెలలో దేవుడు వారికి కొన్ని పండుగలు చేయమని చెప్పాడు. అందుకనే నేను ఈ యొక్క పస్కా పండుగ యొక్క పరమార్థం ఏంటి అనే విషయాలు మీకు చెబుతున్నాను. అంతేగాని దేవుని బిడ్డలారా, నేను ఎవరిని ఉద్దేశించి ఈ యొక్క ఏమంటారంటే వాక్యాన్ని మీకు చెప్పటం లేదు. నేను ఈ యొక్క నెలలో యూదుల నెల ప్రారంభమైంది కాబట్టి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి పండుగలు, వాటి యొక్క పరమార్థం క్రైస్తవ సమాజానికి తెలియాలి. కొంతమందికి ఈ వాక్యాలు వింటున్నటువంటి వారికి సరిగా అర్థం కాక దేవుని యొక్క మాటలు, ఇదిగోండి ఆయన కావాలని చెప్పాడండి, కావాలని మా మీద ప్రసంగం చేశాడండి అని కొంతమంది అనుకోవచ్చు. మీరు ఎలాగనుకున్నా నాకు అభ్యంతరం ఏమీ లే, కానీ ఉన్నది ఉన్నట్లుగా నేను చెప్పాలి. చెప్పకపోతే చాలామందికి అర్థం కాక చాలామంది మనోనేత్రాలు ఏమైపోయినాయని ఆలోచన చేస్తే అవి మూయబడ్డాయి. కాబట్టి నేనేమంటానంటే ఆ నేత్రాలన్నీ తెరవబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఇశ్రాయేలీయులకి దేవుడు కొన్ని పండుగలు ఇచ్చాడు. ఏమండి దేవుని బిడ్డలారా, కాబట్టి ఇవి సంవత్సరంలో ఏ నెలలో చేయాలి, ఏమండి ఏ నెలలో చెయ్యకూడదు, లేకపోతే ఎలా చేయాలి అని చెప్పి దేవుడు వారికి ఒక క్యాలెండర్ ఇచ్చాడు అన్నమాట. మన క్యాలెండర్ని మరి ఏమని మనం పిలుస్తామంటే గ్రెగరేరియన్ క్యాలెండర్ అంటమాట. అంటే మనం సూర్యుని బట్టి మనం ఏం చేసామంటే క్యాలెండర్ తయారు చేయబడింది. కానీ ఇజ్రాయేలీలు యూదుల క్యాలెండర్ సూర్యుని బట్టి కాదు, వారు చంద్రుని బట్టి లెక్కలు వేయటం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా వినండి. మనకి నెల ఎప్పుడు ప్రారంభమవుతుందని ఆలోచన చేస్తే 1వ తారీఖున ప్రారంభించబడుతుంది. అది ఏ రోజైనా అది అవసరం లేదు. కానీ యూదుల యొక్క నెల ఎప్పుడు ప్రారంభించబడుతుందంటే అమావాస్య రోజున వారి నెల ప్రారంభించబడుతుంది. ఏమండి, అమావాస్యపు రోజున వారి నెల ప్రారంభించబడుతుంది. కాబట్టి మీరు గమనించాలి, మనకి ఎలాగైతే 12 నెలలు ఉన్నాయో యోధా క్యాలెండర్లో కూడా 12 నెలలు కనబడుతూ ఉంటాయి.
కాబట్టి నిసాను మొదలుకొని ఆధారు అనేటటువంటి 12వ నెల 12 నెలలు కనబడుతూ ఉంటాయి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మొదటి నెలలో జరిగేటటువంటి పండుగలు ఏమిటి? ఏమండి, వీటి పరమార్థం ఏంటి? క్రైస్తవ జనాంగం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని చెప్పండి, దానిని మనము అన్వయించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఏమండి, ఏంటి దాని అర్థం? ఏమండి, పస్కా పండుగ మీకు అర్థం కావాలి అంటే నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో నుంచి మనము ఆలోచన చేస్తే ఇది ఎప్పుడు చేయాలి అనేటటువంటి విషయాలు మనము ఆలోచన చేస్తే గనక మనకి దీని యొక్క ప్రారంభము నిర్గమాకాండము 12వ అధ్యాయములో ప్రారంభించబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. దాదాపు 430 సంవత్సరాలు ఇజ్రాయేలీలు ఎక్కడున్నారు చెప్పండి? ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు. ఈ ఐగుప్తు బానిసత్వంలో వారు ఉండగా వారు దేవునికి మొర్రపెట్టారు. ఎందుకు మొర్రపెట్టారు అంటే లేఖనం చెబుతుంది, ఫరో వారి మీద భయంకరమైనటువంటి ఏమంటారంటే పనిని మోపాడు. వారు చెయ్యలేని పని భారం ఎక్కువైపోయింది. ఏమంటే దేవుని బిడ్డ, వారు చాలా విసిగిపోయారు, చాలా వేదన పడ్డారు. అయ్యా, మేము పని చేయలేకపోతూ ఉన్నాం అని చెప్పి చాలా బాధపడ్డారు. ఏమంటే వారు విసిగిపోయి, ప్రాణాలు విసిగిపోయి దేవునికి వారు ప్రార్థన చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే వారు దేవునికి ప్రార్థన చేశారో దేవుడు వారికి ఒక విమోచకుడిగా మోసే గారిని పంపించాడు. మోసే గారు వెళ్ళారు. ఫరో దగ్గరికి వెళ్ళి, అయ్యా, నా ప్రజలను దేవుడు మరి విడిపించడానికి నన్ను పంపించాడు. దేవుడు నన్ను ఇలాగ మరి ఇజ్రాయేల్ ప్రజల్ని మరి పండగ ఆచరించడానికి 3 దినాల ప్రయాణమే వెళ్ళాలనుకుంటున్నాము, నువ్వు పంపించమంటే నేను పంపించను. నీ మాట విని ఇజ్రాయేల్ ప్రజలను పంపించడానికి ఆ యెహోవా ఎవడో నాకు తెలియదు అన్నాడు. ఎవరండి? ఫరో. కాబట్టి దేవుడు 10 సూచక క్రియలను ఐగుప్తు దేశములో ఏమండి మోసే అహరోనుల చేత దేవుడు చేయించాడు. 10వ సూచక క్రియ ఏంటంటే జ్యేష్ఠ పుత్రుని సంహరణ. చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఈ పండుగ ఎలాగ ప్రారంభించబడింది అంటే 10వ సూచక క్రియ అదేంటంటే ప్రతి ఇంటిలో ఉన్నటువంటి జ్యేష్ఠపుత్రుణ్ణి ఆయన సంహరించడానికి దీన్ని ఆయన అక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. బిడ్డలారా, రమారమి యేసుక్రీస్తు వారి కంటే ముందు అంటే 1500 సంవత్సరాల క్రితం ఈ పండుగలు ప్రారంభించటం జరిగిందని దేవుని వాక్యం చెబుతుంది. దేవుని బిడ్డలారా, ఈ పండుగను మనం ఎలా చూడాలి అని ఆలోచన చేస్తే దేవుడు ఇశ్రాయేలీయులను ఏమండి విడిపించటానికి ఆయన ఏర్పాటు చేసినటువంటి చెప్పండి పండుగ. దేవునికి మహిమ కలుగునుగాక. వీరు ఐగుప్తు దేశములో మొట్టమొదటిగా ఈ పండుగను వారు ఆచరించటము జరిగింది. దేవునికి స్తోత్రం. తర్వాత దేవుడు వీరికి నిత్యమైనటువంటి కట్టడగా దాన్ని నియమించడం కూడా పరిశుద్ధ గ్రంథములో మనం చూడగలుగుతూ ఉంటాం. ప్రాముఖ్యముగా ఇజ్రాయేలీల యొక్క లేకపోతే యూదుల యొక్క పండుగలు ఎన్ని అంటే 7 పండుగలు అని చెప్పి మనం చూడాలి. మొదటి పండుగ ఏంటంటే పస్కా పండుగ. అవండి, తర్వాత పులియని రొట్టెల పండుగ, తర్వాత ప్రథమ ఫలముల పండుగ, 4వది పెంతుకోస్తు పండుగ, 5వది శృంగధ్వనుల పండుగ, 6వది గుడారాల పండుగ అంటే పర్ణశాలల పండుగ, 7వది ప్రాయశ్చిత్తార్థ పండుగ. ఏమండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క పస్కా పండుగ యొక్క ఉద్దేశాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తూ వస్తూ ఉన్నా. ఇక్కడ మీరు గమనించాలి. ఏమండి, దేవుడు ఇజ్రాయేలు ప్రజలకి చెప్పినటువంటి మాటలు ఒక్కసారి మనం ఆలోచన చేయగలిగితే ఒక్కమారు నిర్గమాకాండము 12వ అధ్యాయము 1వ వచనం. మోసే అహరోనులు ఐగుప్తు దేశములో ఉండగా యెహోవా వారితో ఇలాగూ సెలవిచ్చెను, నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల 10వ నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను
తీసుకునవలెను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాని పొరుగువాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకునవచ్చును. ఏమండి, ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజన పరిమితిని బట్టి వారిని లెక్కించవలెను. నిర్దోషమైన 6వ వాక్యం, నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకునవలెను. గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దాన్ని తీసుకునవచ్చు. చూసారా? అంటే మొదటి నెల, ఏమండి దేవుని బిడ్డలారా, అబీబు నెల 10వ తారీఖున ఆ గొర్రె పిల్లను వారు తీసుకోవాలి. చాలా జాగ్రత్తగా మీరు వినాలి. 10వ తారీఖున ఆ గొర్రె పిల్లను వారు తీసుకోవాలి. నిర్దోషమైన ఏడాది మగ గొర్రె పిల్ల అయినా కావచ్చు, అక్కడ రాయబడింది మేక పిల్ల అయినా కావచ్చు. తీసుకుని ఏం చేయాలి అని ఆలోచన చేస్తే 10వ తారీఖు, 11వ తారీఖు, 12వ తారీఖు, 13వ తారీఖు, ఏమండి 4 దినాలు దాన్ని చక్కగా చూసుకోవాలి. దాన్ని చక్కగా మేపాలి. మేపి ఏం చేయాలని ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, 14వ తారీఖు రాత్రి దాన్ని ఏం చేయాలని ఆలోచన చేస్తే వధించాలని దేవుని వాక్యం చెబుతుంది. ఏమంటే నిర్దోషమైనటువంటి నిష్కలంకమైనటువంటి ఈ యొక్క గొర్రె పిల్లను ఏం చేయాలి? వారు వధించాలి. వధించి ఏం చేయాలి? రక్తాన్ని అని ఆలోచన చేస్తే పై కమ్ము మీద, నిలువు కమ్ము మీద ఆ రక్తాన్ని వారు రాసుకోవాలి. బిడ్డలారా, ఇలాగ వారు రాసుకుంటే ఆ రాత్రి ఏం జరుగుతుంది అని ఆలోచన చేస్తే బిడ్డలారా, సంహారపు దూత బయలుదేరినప్పుడు ఈ రక్తమును చూచినటువంటి ఆ సంహారపు దూత ఇది ఎవరి ఇల్లు చెప్పాలి. ఇశ్రాయేలీయుల ఇల్లు అని చెప్పి ఆ ఇంటిని ఆ దూత దాటిపోతాడు. ఏ ఇంటి మీద అయితే గనక, ఏ గౌనుల మీద అయితే గనక రక్తము లేదు, ఆ ఇంటిలోకి సంహారపు దూత ప్రవేశించి ఆ ఇంటిలో ఉన్నటువంటి జ్యేష్ఠ పుత్రుణ్ణి చంపటం జరుగుతుంది. తర్వాత గొర్రెలు లేకపోతే పశువులు అన్నీ కూడా జ్యేష్ఠమైనవన్నీ చచ్చిపోతాయి. ఈ విధంగా దేవుడు నిర్ణయించాడు. ఆ విధంగా వారు ఏం చేశారంటే 14వ తారీఖున దేవుని బిడ్డలారా 7వ వాక్యంలో చూస్తే, నిర్గమకాండం 12:7లో చూస్తే, ఈ నెల 14వ తేదీ వరకు దినము వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను, దేవునికి మహిమ కలుగునుగాక. తర్వాత రాత్రి దాన్ని ఏం చేయాలంటే చంపాలి, వధించాలి. వధించి ఆ రక్తాన్ని మీ గౌనుల మీద, నిలువు కమ్ము మీద, అడ్డ కమ్ము మీద పూసుకోవాలి. కింద పూయకూడదు బిడ్డలారా, అది రక్తం. అవండి ఆ రక్తాన్ని తొక్కకూడదు. కాబట్టి ఈ విధంగా జరిగినటువంటి విషయం ఏంటని ఆలోచన చేస్తే బిడ్డలారా, రాత్రి ఐగుప్తు దేశంలో మహాఘోష వినపడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. 12వ అధ్యాయం 29వ వచనంలో చూస్తే, అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా, సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకుని చెరసాలలో ఉన్నటువంటి ఖైదీల యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశం అందలి తొలిపిల్లలందరినీ, పశువుల తొలిపిల్లలన్నిటినీ యెహోవా హతము చేసెను. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తీయులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనను లేకపోయినందున, ఏమండి ఐగుప్తులో మహాఘోష పుట్టెను. మహాఘోష ఎందుకని? అక్కడ వధించబడిన గొర్రెపిల్ల రక్తము ఇశ్రాయేలు ప్రజలను కాపాడింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రక్తము ఇశ్రాయేలు ప్రాణములను కాపాడగలిగింది. బిడ్డలారా, ఇక మనం దీన్ని తినే విధానాన్ని గురించి మీరు ఆలోచన చేస్తే, మీ నడుము కట్టుకోవాలి, చెప్పులు తొడుక్కోవాలి, కర్ర చేత పట్టుకుని త్వరపడి దాన్ని తినాలని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి, కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పండుగ యొక్క పరమార్థం ఏమిటి? దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి ఈ పండుగ దేనికి గుర్తుగా ఉంది? ఏమండి, చాలామంది ఏమంటారు అంటే, మనం పస్కా పండుగ చెయ్యాలి, చేయకపోతే ఇది వాక్యానికి వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్నారు. ఏమండి, వాళ్ళు చేసే పండుగలన్నీ కూడా వాక్యానికి వ్యతిరేకం. మనం చేసే పండుగలే వాక్యానికి అనుకూలంగా ఉన్నాయని కొంతమంది చెప్పటం నేటి సమాజంలో మనం చూస్తూ ఉంటాం.
దేవుని బిడ్డలారా, అయితే నేనంటాను దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకోవాలి. దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందో మనం దాన్ని పఠించాలి. దేవుని వాక్యంలో ఏమి రాయబడింది? యెహోవా వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట మీకు వచ్చును. దేవుని మాటలు ఎవరి గురించి వ్రాయబడ్డాయో తెలుసుకోవాలి. ఎవరికి ఇచ్చాడో దేవుడు తెలుసుకోవాలి. ఏమండి, యూదులకి ఇచ్చినవి కొన్ని ఉన్నాయి, క్రైస్తవులకి ఇచ్చినవి కొన్ని ఉన్నాయి. ఏమండి బిడ్డలారా, దీన్ని కలిపి కొంతమంది ఏం చేస్తారంటే కలిపి చెరిపెడి బోధలు ఎక్కువైపోయిన నేటి దినాల్లో. ఎందుకంటే చాలామందికి తెలియక, ఒకవేళ తెలిసినా సరే అబ్బో ఇది ఎప్పటి నుంచో మనం చేస్తున్నాం కాబట్టి ఇందులో మనం ఉండాలి, ఎప్పటి నుంచో మనం చేస్తున్నాం కాబట్టి దీన్ని మనము చేయకుండా ఉండకూడదు అని కొంతమందికి చెప్పినా సరే దేవుని బిడ్డలారా, ఇది ఏంటో ఏమిటో అర్థం కాక కొంతమంది క్రైస్తవులు అలాగే ఉండిపోతూ ఉన్నారు. ప్రియ దైవజనాంగమా, దైవజనుడిగా మీకు జ్ఞాపకం చేసేటువంటి మాట ఏంటి అంటే, పస్కా అనేటటువంటి మాట హెబ్రూ పదానికి అర్థం ఏంటి అంటే బయలు వెళ్ళుట అని అర్థం. ఏమండి, ఇశ్రాయేలీయులు అర్ధరాత్రి ఏం చేశారంటే ఆ ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చారు. ఏమండి, సంహారపు దూత వారిని దాటిపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. సంహారపు దూత వారిని దాటిపోయింది. అంటే మీరు గమనించాలి, ఎందుకు దాటిపోయింది సంహారపు దూత? ఏమండి, ఎందుకు దాటిపోయిందంటే ఆ రక్తము వారికి ఏమండి ప్రాణ రక్షణగా నిలిచింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ రక్తము వారికి ప్రాణ రక్షణగా నిలిచింది. అందుకనే ఆ దూత దాటిపోయింది. కాబట్టి పస్కా పండుగ యొక్క ఉద్దేశం ఏమిటి? పస్కా పండుగ యొక్క ఆలోచన ఏమిటి? దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి పండుగలు నేటి క్రైస్తవులు కూడా ఆచరించాలా? నేటి క్రైస్తవులు ఆచరించకపోతే వచ్చే ఏమంటే దేవుని బిడ్డలారా నష్టాలు ఇలా రకరకాలుగా కొంతమంది చెప్తారు. చాలా నష్టమండి ఈ పండుగ చేయకపోతే అని కొంతమంది అంటారు. ఏమంటే నేను చెప్పాను కదా, బైబిల్ గ్రంథంలో కొన్ని పండుగలు చెప్పండి యూదులకి ఇచ్చారు. క్రైస్తవులు అనేటటువంటి వారు ఎవరు అంటే యేసు రక్తము చేత విమోచించబడినటువంటి ప్రజలు క్రైస్తవులు. దేవునికి మహిమ కలుగునుగాక. అలనాడు ఇశ్రాయేలు ప్రజలను ఏమండి విమోచించి లేకపోతే సంహారపు దూత చేతిలో పడకుండా కాపాడింది ఏంటో చెప్పున, వధించబడినటువంటి గొర్రె పిల్ల రక్తం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు నా పాపములను ఎవరు క్షమించారు చెప్పాలి. ఎవరు క్షమించారు? నా ప్రభువు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన సిలువలో తన రక్తాన్ని కాచి నా పాపములను ఆయన క్షమించారు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఇప్పుడు నా జీవితం ఏమైందో చెప్పనా, నేను కూడా ఏమైంది చెప్పండి, దాటిపోయాను. ఏమి దాటిపోయాను? నాలో నుంచి నేను ఏమి దాటి బయటికి వెళ్ళాను నేను అంటే దేవుని బిడ్డలారా గమనించాలి. ఏమండి, బయలు వెళ్ళుట. ఈ ఇశ్రాయేలీయులు ఏమండి ఆ యొక్క ఏమంటారు అంటే సంహారపు దూత ఎలాగైతే దాటిపోయిందో నా జీవితంలో నేను కూడా మరణములో నుండి జీవములోనికి దాటాను. దేవునికి స్తోత్రం. ఎందుకో చెప్పనా, నా ప్రభువైన యేసుక్రీస్తు వారు నా కొరకు సిలువలో తన ప్రాణాన్ని అర్పించారు. నా కొరకు ఆయన చనిపోయారు. ఆయన యజ్ఞ పశువుగా బలి పశువుగా చనిపోయారు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పండి యేసుక్రీస్తు బిడ్డనయ్యాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి అలనాడు ఇశ్రాయేలు ప్రజల కొరకు వధించబడినటువంటి గొర్రెపిల్ల నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి గుర్తయి ఉంది. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మీరు గ్రహించాలి, పస్కా పండుగ అనేటటువంటిది దేవుడు ఎవరికి ఇచ్చాడని ఆలోచన చేస్తే ఆయన యూదులకు ఇవ్వటం జరిగింది. క్రైస్తవ జనాంగానికి ఆయన ఇచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడలేం. ఏమంటే ఎందుకు చూడలేదండి, ఇది క్రైస్తవులు కూడా ఉంది అని కొంతమంది అంటారు. కాబట్టి ప్రభు చిత్తం అయితే ఏమండి వచ్చే వారం కూడా మనం దీన్ని కాస్త లోతు కంట మనం ఆలోచన చేయొచ్చు. సమయం లేదు కాబట్టి వచ్చే వారం మనం ఇది క్రైస్తవులు ఎందుకు చేయకూడదు, ఏమండి క్రైస్తవులు ఎందుకు చేయకూడదని మనం అనుకోవాలి, పరిశుద్ధ గ్రంథంలో ఏం చెప్పింది అనే విషయాలు వచ్చే వారం
నేర్చుకుందాం. కాబట్టి ఇంతవరకు విన్నటువంటి మాటలు మీ హృదయంలో పెట్టుకుని దాని ప్రకారంగా ఆత్మ సంబంధమైనటువంటి బలాన్ని మీరు పొందుకోవాలని దైవజనుడిగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఈ మాటలను బట్టి ప్రభు మనందరినీ బలపరచునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన ఏకీభించండి. మా పరమ తండ్రి, మీకు స్తోత్రములు. ఈ యొక్క సమయంలో నీ బిడ్డలతో కలిసినైనా మరొక పర్యాయము ఈ ఏప్రిల్ మాసము 5వ తారీఖునైనా మరి అయ్యా నీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన అవకాశం కొరకే వందనాలు. ఇంతవరకు నీ బిడ్డలు నీ మాటలు విన్నారు. పస్కా పండుగ యొక్క పరమార్థం ఏమిటి, ఏమంటే దీని యొక్క రహస్యం ఏమిటి, మేము ఈ నెలలోనైనా ధ్యానించాలి. ఎందుకంటే మీరు దైవ సేవకుడిగా నన్ను ప్రేరేపించటం ద్వారా అయ్యా నీకు వందనాలు. ఈ మాటలు చెప్పడానికి అయ్యా మీరు నాకు సహాయం చేశారు. అందును బట్టి స్తోత్రం. అయ్యా మరి తండ్రి బైబిల్ గ్రంథము అయ్యా మరి తండ్రి వ్రాయబడిన విధానం, అలాగేనైనా కాలము, సమయము, ఎప్పుడు, ఎవరికి, ఇవన్నీ నేడు క్రైస్తవులు గ్రహించాలని మీరు మాట్లాడుతూ ఉన్నారు. కలిపి చెరిపెడి బోధలు ఎన్నో సమాజంలో తయారవుతూ ఉన్నాయి. కాబట్టి నైనా క్రైస్తవులను మేము జాగృతం చేయటానికి, నీ మాటలను మేము నైనా ప్రజలకు అర్థమయ్యేటటువంటి రీతిగా చెప్పడానికి మీరు మాకు సహాయం చేస్తున్నందుకు స్తోత్రం. మమ్మల్ని బలపరచండి. అలాగే నైనా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎవరైతే స్పాన్సర్ చేశారో కుటుంబాన్ని దీవించండి, అక్కర్లు కొదువులు తీర్చండి, వారి చేతివృత్తులను ఆశీర్వదించండి, వారికున్న ప్రతి అవసరతను మీరు తీర్చండి. సహాయం చేసి మీరు మహిమ పొందమని వేడుకుంటూ, అలాగేనైనా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి యూట్యూబ్లో, టీవీలో అందరినీ కూడా దీవించునాయన. వారికున్న అక్కర్లన్నీ తీర్చునాయన, వారికున్న కొదువులు తీర్చునాయన. బిడ్డలు పరీక్షలు రాశారు నాయన, బిడ్డలకు ఘనమైనటువంటి విజయాలు మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ, ఇంతవరకు చేసిన ప్రార్థన మీరు ఆలకించినందుకు మీకు అనలేని కృతజ్ఞతలు మీకు సమర్పిస్తూ, యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి పొందుకున్నాం తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, త్రియేక దేవుని యొక్క ఆశీర్వచనాలు, ప్రార్థనలు పెట్టినటువంటి ప్రతి అంశమునకు ఏకీభించిన మీ అందరికీ సర్వదా తోడయుండును గాక. ఆమెన్. ఆమెన్. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రభు చిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం. మీ అందరికీ వందనాలు. ఇంతవరకు మీరు వీక్షించిన ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని భావిస్తే మీ ప్రార్థన అవసరతల కొరకు మరియు కార్యక్రమం స్పాన్సర్ చేయుట కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9949492464. మీ అందరికీ నా వందనాలు. దేవుడు మీ కుటుంబంలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.